అనిపిస్తుంది. చూడ్డానికి చాలా ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తోంది అని చెప్పాలి. వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ మూవీని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ మామూలుగానే మాకు మర్డర్ మిస్టరీస్, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయన్నమాట. ఎందుకంటే మేము కూడా కాసేపు థియేటర్‌లో కూర్చొని ఇన్వెస్టిగేటర్స్‌లా మారిపోతూ ఉంటాము. మాలో కూడా పోలీస్ ఆఫీసర్‌లు ఆవహిస్తూ ఉంటారనమాట. మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాము. అలాంటిది ఈసారి ఇంత రియలిస్టిక్ ఫిల్మ్‌ని మేము చూస్తున్నప్పుడు మాకు కూడా ఆ మర్డర్ మిస్టరీని ఎలా చేస్తున్నారు అనే ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది అని అర్థమవుతోంది. అండ్ ధన్య గారు అయితే అసలు పోలీస్ ఆఫీసర్ రోల్‌లో నెవర్ సీన్ బిఫోర్ 'అవతార్‌లో' మా ముందుకొచ్చారు. బట్ ఎంత కన్విన్సింగ్‌గా ఉన్నారంటే ద బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కొత్తగా కనిపించేస్తూ ఉన్నారు మాకు. వండర్‌ఫుల్ అండి. అదిరిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ 'పూజ' ఈస్ సచ్ ఎ టెర్రిఫిక్ యాక్టర్ మనందరికీ తెలుసు. ఏ రోల్‌లో అయినా అంత స్మూత్‌గా వెళ్ళిపోతారు. సో, ఇలాంటి వండర్‌ఫుల్ పెర్ఫార్మన్స్ అండ్ ఆఫ్ కోర్స్ 'రవివర్మ' గారు యాస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ రోల్‌లో మనకు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరితో పాటు 'మధ' అని మనకి 2019లో వచ్చినటువంటి ఒక సినిమా. అంటే ఆ సినిమాకి కూడా చాలా చాలా మంచి క్రిటికల్ ఎక్లెయిమ్ వచ్చింది. బోల్డన్ని అవార్డ్స్ అందుకోవడం జరిగింది. కోర్స్ ఐ థింక్ మనకి కోవిడ్ అనేది కొంచెం ఆ సినిమాకి ఎఫెక్ట్ అయ్యింది. బట్ చాలా చాలా మంచి సినిమా అని చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. అదే టీమ్ ఆల్మోస్ట్ అదే టీమ్ కలిసి మళ్ళీ తీస్తున్నారు అనంటే డెఫినెట్‌గా ఈ మాత్రం స్టాండర్డ్స్, ఈ మాత్రం క్వాలిటీ ఇంత సినిమా డెఫినెట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, శ్రీవిద్య గారు హార్టీ కంగ్రాచ్యులేషన్స్. మళ్ళీ మీ గ్యాంగ్ మొత్తాన్ని యేసుకొని వస్తున్నారు మా ముందుకి. సో, యెస్ మరి అభిరాజ్ గారి సినిమాటోగ్రఫీ మనందరం ఇప్పుడు చూసాం ట్రైలర్‌లో కూడా ఎంత ఎఫెక్టివ్‌గా తీశారు. ఆయన ఆ కథని మన ముందుకు తీసుకొచ్చారు అని అర్థమవుతోంది. అండ్ నరేష్ కుమరన్ గారి మ్యూజిక్ అసలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దిరిపోయింది. టాప్ నాచ్ ఉంది సినిమాకి. చాలా చాలా హైలైట్‌గా నిలవబోతోందని అర్థమవుతోంది. సో, ఇంతమంది యాక్టర్స్ మంచి యాక్టర్స్‌ని, మంచి టెక్నీషియన్స్‌ని కలగలిపి ఇక్కడికి ఇంత స్టాండర్డ్స్‌లో మన ముందుకి మూవీ తీసుకురావాలి ఈ రోజుల్లో అనంటే ప్రొడ్యూసర్‌ని మనందరం డెఫినెట్‌గా అప్రిషియేట్ చేయాల్సిందే. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ప్రశాంత్ రెడ్డి గారు. సో, యెస్. ఇక్కడ నాకిచ్చిన లిస్ట్‌లో యాక్చువల్లీ ప్రశాంత్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. అండ్ సేమ్ నేమ్ నాకు ఆర్ట్ డైరెక్షన్‌లో కూడా కనిపిస్తుంది. అది నాకు చాలా విచిత్రంగా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన విషయం అనమాట. ఇది ఎలా జరిగింది? ఎలా పాసిబుల్ అయింది? అని చెప్పేసి మేబీ స్టేజ్ మీదకొచ్చాక ఇంకా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం మనం. సో, యెస్, డేట్ అయితే మర్చిపోకండి. జాన్ 24th నుంచి మన ముందుకి ఈ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్‌గా మర్డర్ మిస్టరీ మనందరం కూడా ఎప్పుడు ఇలాంటి థ్రిల్లర్స్ వస్తే డెఫినెట్‌గా థియేటర్స్‌కి వెళ్ళిపోతాము. స్క్రీన్‌కి అతుక్కుపోతాం కాబట్టి మిస్ చేయకుండా థియేటర్స్‌కి వెళ్ళి మూవీని చూసి ఎక్స్‌పీరియన్స్ చేయండి. మరి టీమ్‌ని స్టేజ్ పైకి పిలిచి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. మీడియా కూడా రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి. కాబట్టి ఐ థింక్ ముందుగా ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ శ్రీవిద్య గారికి పిలిచేద్దాము. శ్రీవిద్య బస్వా గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అభిరాజ్ గారు డిఓపి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. And Naresh Kumaran garu, can we have you on stage? The music director, Naresh Kumaran garu, welcome. సో ఆల్రెడీ రీసెంట్గానే 'గామి' సినిమా ద్వారా ఆయన వండర్ఫుల్ వర్క్ని ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేశాము. ఇప్పుడు త్వరలో 'హత్య' ద్వారా మళ్ళీ మన ముందుకు వస్తూ ఉన్నారు. సో ఎస్, సమట గాంధీ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా మంచి సినిమాల్లో చాలా న్యాచురల్ పర్ఫార్మెన్సెస్తో మనల్ని అలరించే యాక్టర్ సమట గాంధీ గారు. కిట్టయ్య గారు ప్లీజ్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ఎడిటర్ అనిల్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనిల్ కుమార్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆలస్యం చేయకుండా మన ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి గారికి హార్టీ హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా చాలా మంచి విజన్తో, ప్యాషన్తో మన ముందుకి 'హత్య' మూవీని తీసుకొస్తున్నారు. సో మహాకాల్ పిక్చర్స్ బ్యానర్కి తగ్గట్టే ఆయన టీ షర్ట్ కూడా వేసుకొచ్చారండి. ఒక్కసారి మీరు ర్యాంప్ వాక్ చేస్తారా కొంచెం? అలా ముందుకు తిరిగి ఇలా వెనక్కి తిరగాలండి ప్లీజ్. ఎస్, అది. ఓకే. సో ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్‌ని కూడా పిలిచేద్దాము. ముందుగా లెట్ మీ వెల్కమ్ పూజా రామచంద్రన్ గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ సుధా రావు గారు చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ రోల్‌లో కనిపించబోతున్న ధన్య బాలకృష్ణ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉప్పెన రమణ గారు వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. యాక్టర్ ఉప్పెన రమణ గారు.
డన్ డన్ ఫోటో ఆప్. ఎస్. లిరిసిస్ట్ పునీక్ గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వెల్కమ్ చెప్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. స్టంట్ మాస్టర్ శంకర్ గారు, శంకర్ మాస్టర్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఛానల్స్ అయితే చెప్పండి. డన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఎలాగూ మన మీడియా ఫ్రెండ్స్ బోల్డ్ అని విశేషాలు రాబడతారు కాబట్టి ఆ ఇంటరాక్షన్కి ముందు మీ షార్ట్ స్పీచెస్ కూడా ఉంటే బాగుంటుంది. సో ఐ థింక్ ముందు ఎవరికి ఇద్దాం? పునీక్ గారు, లిరిసిస్ట్ స్టార్ట్ చేద్దామా? రైటర్స్కి ఇస్తే బాగుంటుందేమో, మంచి స్టార్ట్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్. అంటే సాంగే రిలీజ్ కాలేదు కదా, నేనేం మాట్లాడా. ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. ముందుగా మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. జనరల్గా సాంగ్ రాయడానికి కంటెంట్ చెప్తారు, అంటే ఒక సాంగ్ ఇది సిచ్యువేషన్ ఇలా కావాలి, కాంటెక్స్ట్ ఇలా ఉండాలి అని చెప్తుంటారు. బట్ లిరిక్స్ రాయించడానికి ఒక 20 minutes ఆ ఎపిసోడ్ అంతా చూపించి ఇలా కావాలి నాకు, ఎస్పెషల్లీ ఆ కంటెంట్, ఆ డ్రామా ఏం కోరుకుంటుంది సినిమాలో, అది ప్రాపర్గా, అంటే చాలా సెలెక్టివ్, ఇది నాకు ఏం కావాలో అదే కావాలి అన్నట్టు అడిగి రాయించుకొని తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, నేను నరేష్ అన్న, మేము ఆల్మోస్ట్ ఒక 10-12 years నుంచి ఫ్రెండ్స్. అంటే మేము జనరల్గా సినిమా ఒక్కొక్క స్టేజ్లో ప్రాణం పోసుకుంటుంటుంది. అంటే ఒక డిఓపి దగ్గర కానీ, ఎడిటింగ్ రూమ్లో కానీ, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కానీ. మేము 10-12 years నుంచి జర్నీ చేస్తున్నాం, నేను నర్షన్న. యాడ్స్కి, యాడ్ ఫిల్మ్స్కి మ్యూజిక్ చేయడం అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు స్కోర్తో సినిమాని డ్రైవ్ చేసేంత ఆ స్టాండర్డ్కి తీసుకొచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ గ్రేట్ జాబ్. అండ్ 10 సినిమాలతో అలా పడుకోవడానికి కూడా టైం లేకుండా బిజీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ డిఓపి మా అభిరాజ్, నేను మదాన్ నుంచి ఫ్యాన్ అభిరాజ్కి. విజువల్స్ అయితే వండర్ఫుల్ ఉంటాయి, మీరు చూస్తూనే ఉన్నారు. నేను కూడా మీతో పాటు వెయిట్ చేస్తున్నాను. నేను కొంచెమే చూసే సినిమాని, మేబీ 24th అందరం కలిసి చూసి విల్ ఆల్ ఎంజాయ్ ద ఫిలిం. ప్లీజ్ సపోర్ట్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. శంకర్ మాస్టర్ ప్లీజ్. యా, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చిన గెస్ట్లకు, మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ చాలా బాగా వచ్చిందండి. మూవీ బాగా రావడానికి మేడం హార్డ్ వర్క్. దీని పర్టికులర్గా కొన్ని సీన్స్ అన్నీ మేము బిఫోర్ ప్రాక్టీస్ చేసుకొని మేడం చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ డిఓపి గారు అభిరాజ్ సార్, థ్యాంక్ యూ, నైస్ ఫోటోగ్రఫీ. అండ్ సార్ నరేష్ గారు, నైస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ మ్యామ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమణ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన వేదిక మీదున్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ కూడా శుభస్వాగతం. 12 సంవత్సరాల నా నిరీక్షణకి మా డైరెక్టర్ మేడం తెరదించుతూ విలన్ వెనకాల నుండి నిలబడేటటువంటి స్థాయి నుంచి ఓ మంచి క్యారెక్టర్ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఈ వేదిక నుంచి
మా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా అద్భుతంగా రావడానికి సహకరించినటువంటి మా డిఓపి గారికి, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ధన్యా బాలకృష్ణన్ గారు, రవివర్మ గారు, పూజా రామచంద్రన్ గారు, మిగతా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేక ధన్యవాదాలు మా డైరెక్టర్ గారికి తెలియజేస్తూ, ఎంత వీలైతే అంత తక్కువగా మాట్లాడమన్నారు కాబట్టి ముగిస్తూ, ఓపికగా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిట్టయ్య గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా డైరెక్టర్ చిన్నపిల్ల నమస్కారం పెట్టలేను. థ్యాంక్ యూ అమ్మ. నేను ఆ అమ్మాయిని కానీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ చాలా ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే నేను గోదావరి జిల్లా ఏరియా మాది. గోదావరి యాస బాగా మాట్లాడగలను. ఈ లాంగ్వేజ్ గురించి మేడం గారు నన్ను చాలా శ్రద్ధ తీసుకుని నా చేత మాట్లాడించారు. ఇందులో క్యారెక్టర్ ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు 24th రిలీజ్ అవుతుంది. అందరికీ, నా తోటి కళాకారులకు అందరికీ కూడా నమస్కారం అండి. 24th రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి, మాకు అందరికీ బ్లెస్సింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సమ్మెట గాంధీ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ మీద నేను తప్ప మిగతాలందరూ యువత యువకులే. ఈ సినిమాలో ఒక మంచి పాత్ర, హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చి ప్రోత్సహించిన డైరెక్టర్, యువ దర్శకురాలు విద్య గారికి, అలాగే అభి కెమెరామెన్ చాలా బాగా చేశారండి. వారికి, తోటి నటినట్లకు, సాంకేతికులకి, అనిల్ మామూలుగా ఎడిటర్, అద్భుతమైన ఎడిటర్ అయినా, ఎందుకంటే రెక్కీలో ఆయన ఎడిటర్, మాకు రెక్కీలో నాకు అద్భుతమైన పేరు వచ్చింది. అమ్మాయి ధన్యా బాలకృష్ణన్, ఇది 3వ ప్రాజెక్ట్ అండి మాకు. అమ్మాయి ఫాదర్గా కూడా ఈ మధ్య ఒక సినిమాలో చేశాను, రెక్కీలో చేశాం. ఈ సినిమా రెక్కీ ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత హిట్ అవుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను, అవ్వాలి కూడాను. ఈ యువకులు అందరూ కూడా మంచి మంచి పేరు రావాలి. చాలా అద్భుతంగా మన ప్రొడ్యూసర్ గారికి కానీ, డైరెక్టర్ గారికి కానీ మంచి పేరు రావాలి. ఈ టీం అందరికీ మంచి పేరు రావాలి. అలాగే సినిమాల్లో చిన్న పెద్ద సినిమాలు ఏమి లేదండి. పెద్ద సినిమా కనుక మార్నింగ్ షో బాగా ఆడకపోతే చిన్న సినిమా అవుతుంది. చిన్న సినిమా మార్నింగ్ షో బాగుందని పేరు వస్తే పెద్ద సినిమా అవుతుంది. కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రేక్షక దేవుళ్ళు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షక దేవుళ్ళు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, సినిమాలకు వెళ్ళి సినిమా చూడండి. మేమేం రేట్లు ఏం పెంచట్లేదు, యాజిటీజ్ రేట్లు ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళి తప్పకుండా ఈ హెచ్ఏ సినిమాని బాగా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఈ భగవంతుడు ఈ టీం అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పంచభూతాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే జై హింద్. నాతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారికి, నిర్మాతకి, అలాగే తోటి నటినట్లకు, సాంకేతిక నిపుణులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ కుమార్ గారు, ఎడిటర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అంటే నేను బేసికలీ ఈ ఫిలిం రాకముందు కూడా జస్ట్ నేను పొలిటికల్గా కూడా ఫాలో అవుతూ ఉంటాను. ఇది మీరు టీజర్ అండ్ ట్రైలర్ చూశారు కాబట్టి, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద ట్రూ ఈవెంట్స్ నుంచి కాబట్టి ఇది జనరల్గా నేను పొలిటికల్ ఫాలో అవుతూ ఉన్నాను, అన్నీ లైక్ ఏమవుతున్నాయి ఏంటని. ఆ టైంలో నాకు ఈ ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఆల్రెడీ మనకు అన్నీ తెలుసు కదా ఏముంటుంది, అదే యాటిట్యూడ్లో ఉండేవాడిని. ఓహో ఇంత రీసెర్చ్, బేసికలీ ఇన్వెస్టిగేషన్ ఇలా జరిగిందో, ఓకే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అదే నన్ను బేసికలీ ఎడిట్ చేసేటప్పుడు కూడా అదే ఎక్సైట్మెంట్ ఇచ్చింది. అదే నన్ను లాస్ట్ వరకు కూడా ఇదంతా కూడా ఓకే ఇన్ని జరిగినాయి అనేది కూడా ఆడియన్స్కి కూడా తెలుసు. అదే ఎగ్జైటింగ్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. అండ్ ఇదే వీళ్ళ టీంలో, విద్యా వాళ్ళ టీంలో నేనే ఈ కొత్తగా వాళ్ళతో కొలాబరేట్ అయ్యాను. ఐ హోప్ నా వర్క్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ అందరికి కూడా కొత్త వే ఆఫ్ ప్రజెంటేషన్లో పోలీస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరెవరిని ఏ టైంలో ఇన్వెస్టిగేట్ చేశారు అనేది క్లియర్ పిక్చర్గా ఓపెన్ అవుద్ది. అండ్ ఓపెన్ మైండెడ్గా ఆడియన్కి వాళ్ళ కన్క్లూజన్ వాళ్ళు తీసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ విద్య. ఐ మీన్ లైక్ ఐమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. ఎందుకంటే క్రియేటివ్గా ఉన్న ఫ్రీడము, ఆ డిస్కషన్స్, దాంతోపాటు ఈవెన్ టైమ్లీ పేమెంట్స్ కూడా
ప్రొడ్యూసర్ నుంచి అన్ని రైట్ టైంకి రావడం అన్నీ కూడా సో హ్యాపీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు ఆ గ్యాంగ్లో జాయిన్ అయిపోయినట్టే అర్థమైపోతుంది నాకు. థ్యాంక్ యూ. ఎస్, అభిరాజ్ నాయర్ గారు, ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్, విల్ స్పీక్ నౌ. Firstly, I want to thank all the media friends here and all the cast and crew of Hatia. I want to start with Vidya. It's a special moment. I want to take this moment for appreciating women in cinema because the way we worked and the locations we had, all that. But Vidya, as a filmmaker, I think she has given all the great determination. She's been our driving force. I want to thank Vidya in this moment, and she'll be an inspiration to a lot of women who are coming as filmmakers, upcoming filmmakers. And Hatya, I think it's definitely a seated thriller, and our performers like Pooja Garu, Danya Garu, Ravi Garu, very comfortable to work with, and the energy they give to us when even in the locations and the whole process, it's been amazing. I'm a big fan of Naresh Anna. Anna has elevated the music so much. He's been our backbone to the whole Hatya team. And Mada Tarvata Maku ante 2 days oka run unde, ante theatrical run unde. So after 5 years we are coming back into theaters. I want to appreciate Prashant for giving us beautiful artwork and being our soul. And Anil Garu has done an amazing job with the edit. To all the cast, they've done an amazing performance. Thank you so much. Srikanth, our executive producer, he is on the run. He's everything to us. Thank you so much. Please watch the film in theaters and support us. We're waiting for your feedback. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్ కుమరన్ గారు, ఆయనకి టీంలోనే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. సో ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి. ఒక చిన్న ఇన్సిడెంట్ తోటి చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం హత్య ఎడిట్ అయిపోయిన తర్వాత విద్య వచ్చిందనమాట. వచ్చి ఈసారి నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా అన్నట్టు చెప్పిందనమాట. ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా ఫ్రీ హ్యాండ్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. విదిన్ ఒక 5 minutesలో ఇంకో బాంబు వెలిసిందనమాట. ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను కానీ నాకు 7 daysలో కావాలి ఈ ప్రాజెక్ట్ అన్నట్టు చెప్పింది. సెన్సర్ సబ్మిట్ చేసే ముందే నాకు కంప్లీట్ మ్యూజిక్ అయిపోయి ఉండాలి అని చెప్పి విత్ చేంజెస్తో పాటు కావాలి అన్నట్టు చెప్పింది అనమాట. 7 daysలో ఒక మూవీకి మ్యూజిక్ చేయడం అనేది అసలు కుదురుతుందా, అవుతుందా నాతోటి అని చాలా పెద్ద డౌట్లో ఉండే. కానీ సమ్హౌ ఐ పుల్డ్ ఇట్ ఆఫ్. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను మ్యూజిక్. అండ్ లిరిసిస్ట్ గాంధీ, అతను లిరిసిస్టే కాదండి, నా ప్రోగ్రామర్ కూడా. నాతో పాటు చాలా టైం నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. ఇంకా మా డైరెక్టర్కి, మా యాక్టర్స్కి, మా డిఓపికి, మా ఎడిటర్కి, వాళ్ళందరూ చాలా ఫెంటాస్టిక్ జాబ్ చేస్తారండి. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ట్రైలర్లోనే ఒక ఐడియా వచ్చి ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి. అందరూ పీక్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారనమాట. దానివల్ల నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను మ్యూజిక్ చేయడానికి. అందరు యాక్టర్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ, ప్లీజ్ January 24th రోజున మూవీ రిలీజ్ అవుతుంది. థియేటర్కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన ముందే చెప్పారు నాకు మైక్ ఇవ్వద్దు అని, బట్ నా రెస్పాన్సిబుల్గా అడుగుతున్నా. చూసారా? ప్లీజ్. హలో, హాయ్ అండి. హాయ్. మాట్లాడండి. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ 24th Jan. అంతే. థ్యాంక్ యూ. అసలు ఎలా మాట్లాడాలన్నది ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు చూపిస్తారు, చూడండి, నేర్చుకోండి మీరు. ప్రొడ్యూసర్ గారు, ఎస్, ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ సెంటర్. Good morning, Andarki. I would like to thank everyone who has come here for this event. And I've taken an opportunity that I'm actually grateful to Sri Vidya for giving me this opportunity and trusting in me with the project.
I'd like to thank every cast and crew of the project, especially Abhiraj Nair, who has helped in art direction. It was a big boost from his side, from me. I would like to thank our assistant directors, Naveen and Prahas, for being by my side during the process. And thank you, everyone. That's it. Watch in the theater and support us. Thank you. థ్యాంక్ యూ అండి. కానీ అసలు ఈ ప్రొడ్యూసర్ కమ్ ఆర్ట్ డైరెక్షన్ అనేది ఎలా, ఆ కాంబినేషన్ ఎలా కుదిరింది నాకు అర్థం కాలేదు. ఇంత మల్టీ టాలెంటెడ్ ఎలా That just happened. అటు That just happened like that. దట్ జస్ట్ హ్యాపెండ్. అంటే మీరే ఆర్ట్ డైరెక్షన్ చేసుకుంటే కొంచెం డబ్బులు మిగిల్చుకోవచ్చు అని ఏమైనా అనుకున్నారా? అలా ఏం లేదు. We were looking for people around. Then again, I felt like, okay, why not me? ఓ ఇలా కూడా చేయొచ్చు. And I'm actually thankful for ma'am to trusting in me with the process. Since I worked with her in the past, I'm actually grateful and thankful for her. యా మీరైతే చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఎస్ ఐ రిక్వెస్ట్ పూజా రామచంద్రన్ గారు టు స్పీక్. Hi everyone, and welcome to the respected press and all our friends who have gathered here today. Like last time, I won't take much time, but I want to say that it's so lovely. The Telugu film industry is so lovely to come back and work here again and again and again, and it's because of people like them. It is such a joy to be treated so well, to be loved so beautifully, and to get such amazing roles. There is a small nice feeling an actor gets before the release of the film, that the film is going to be loved. And I got this feeling before Swami Rara, and even before some of the Tamil movies I've done. It's a very special feeling, and that feeling is there today in my heart. So I just pray that it comes true. And again, Srividya, thank you so much for giving me this character. I will always cherish this role. I enjoyed shooting it and enjoyed being her. It was beautiful. Dhanya, thank you for being such a fabulous co-star, so experienced and so wonderful. It was great working with you. And to each and every technician, especially Abhi, I didn't even know that Abhi and Vidya were talking on set. It was so beautiful. Their synergy, their collaboration was so beautiful. All the actor needed to do is learn the lines and come on the set. That's it. The work would have been done. It was one of the best sets I've ever worked with in all the movies that I've done. It's one of the best sets I've worked with. So thank you for that experience. And for Shrikant Garu for always taking care of whatever I need. Thank you so much. And to Naresh Garu, to Anil Garu, to everybody over here who I have personally spoken, Prashant Garu, thank you so much for elevating this movie to another level. Thank you, and thank you to the press today. థ్యాంక్ యూ I didn't say I enjoyed working with Ravi Garu also because he's not here today, but Ravi Garu, we miss you, but really happy that I got to share screen space with you. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ పూజా గారు. అండ్ ఎస్ ధన్య బాలకృష్ణ గారు, అప్పుడెప్పుడో మహేష్ బాబు గారు పువ్విస్తే ఎక్కడ పెట్టుకుంటావు అని అడిగారు. ఇప్పటికీ పువ్వు ఇవ్వలేని క్యారెక్టర్స్ చేస్తున్నారు ఇంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్స్. అదే నేను అనుకున్నా. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ హీరోయిన్ కాస్ట్ క్రూ మేమందరూ కాదు, మీరే హీరోస్. ఎందుకంటే మన సినిమాని మీరే తీసుకెళ్ళిపోతున్నారు జనాలకి. సో ప్లీజ్ బీ కైండ్ టు అస్ అని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు శ్రీవిద్య. నన్ను నమ్మి నా భుజాల మీద ఈ సినిమా ఇచ్చి, అంటే నువ్వు చేయగలవు అని నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ విద్య. చిన్నప్పుడు నాకు ఒక కళ ఉండేది, అందరూ రొమాంటిక్ సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్స్ చూస్తారంటే నేను ఫైట్లు చూసేదాన్ని. అప్ప విజయశాంతి లాగా ఒక రోల్ వస్తే బాగుంటుంది, మాలాశ్రీ మేడం లాగా వస్తే బాగుంటుంది అనుకున్నాను. బట్ దట్ కేమ్ ట్రూ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ. చాలా బాగా వచ్చిందండి సినిమా. ఇట్స్ అ గ్రేట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అందరూ ప్లీజ్ థియేటర్లో చూడండి. బిగ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అందరికీ తెలిసి ఎవరెవరు వాళ్ళ జాబు ఎంత అద్భుతంగా చేశారని. అంటే ఈ థ్యాంక్స్ అంతా సక్సెస్ మీట్లో పెట్టుకుందాం అనుకున్నాను. ఈరోజు మీడియా వాళ్ళకి
మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ దట్ సినిమా నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండి. Wow, that's so cute and humble from you. Thank you so much, Dhanya garu. మీదే అండి మైక్, యాక్చువల్లీ ఇంకా ద స్టేజ్ మైక్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. డైరెక్టర్ శ్రీవిద్య గారు మాటలు ఇప్పుడు వినేద్దాము. హలో అండి, ఇక్కడ వచ్చిన ప్రెస్ జర్నలిస్ట్ అందరికీ ఐమ్ వెరీ హార్ట్ఫుల్లీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మా ఈవెంట్ని అందరికీ తీసుకెళ్తున్నారు మీ త్రూ. ఐమ్ సో హ్యాపీ. ఐల్ టేక్ లిటిల్ లాంగర్ టైమ్. సో ఫస్ట్ హత్య అన్నది చాలా క్లారిటీతో కాన్ఫిడెన్స్తో అప్రోచ్ అయిన సబ్జెక్ట్. బికాజ్ నేను మా మమ్మీ కలిసి చేసుకున్న ఫిలిం, మా మమ్మీయే ప్రొడ్యూస్ చేశారు. సో మా అమ్మకి నేను చాలా ట్రబుల్ ఇచ్చాను ఆ మేకింగ్లో, మనీ విషయంలో కానీ. అది చాలా కష్టపడి మేము 3 days షూట్ చేసి ఒక 4 months మళ్ళీ డబ్బులు అరేంజ్ చేసుకొని మళ్ళీ 3 months అలా చేసి చాలా కష్టాలు ఇచ్చాను. అండ్ రిలీజ్ అయిన 13th March రిలీజ్ అయింది. 14th మనకి థియేటర్స్ అండ్ షాపింగ్ మాల్ షట్ డౌన్ చేశారు కోవిడ్ వల్ల. సో అది వీ కుడెంట్ ఎంజాయ్ ద సక్సెస్. అది మంచి టాక్ వచ్చింది, హౌస్ఫుల్స్ అయ్యాయి, బట్ వీ కుడెంట్ రియలీ ఎంజాయ్ ఇట్. లక్కీగా వీ కుడ్ మేక్ అ బ్రేక్ ఈవెన్ బికాస్ వీ కుడ్ సెల్ ఇట్ టు అమెజాన్ ప్రైమ్. బట్ ఈసారి నేను సబ్జెక్ట్ చేస్తే ఐ వాంటెడ్ టు గో యాజ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఓన్లీ. పెద్ద బ్యానర్కి వెళ్ళకుండా నేనే నా లిమిటెడ్ స్పేస్లో నా స్టోరీ, నా మేకింగ్ని నమ్మి ఎవరైనా ముందుకు వస్తే చేద్దామని అనుకున్నాను. బట్ అమ్మని ట్రబుల్ చేయొద్దని అనుకున్నాను. సో దట్స్ వేర్ ఐ గాట్ ప్రశాంత్. సో థ్యాంక్స్. ఐ కాల్ హిమ్ చింటూ. థ్యాంక్ యూ చింటూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫర్ మీ. సో మేజర్ పోర్షన్ తను పెట్టి మిగతా పోర్షన్ మేమందరం ఫ్రెండ్స్ అక్యుములేట్ చేసుకొని వీ వెంట్ ఫార్వర్డ్. సో నేను చాలా కేర్ఫుల్గా వన్ పాయింట్ నేను సబ్కాన్షియస్లో ఫీడ్ చేసుకుంది ఏమంటే, ఈ పైసలు నాయి కాదు, చాలామంది కలిసి ఇన్వెస్ట్ చేశారు దీంట్లో. సో ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఐ ఆమ్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ మనీ. సో ఇది చాలా రిస్కీ ప్రాజెక్ట్. సో దీన్ని నేను చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి, కేర్ఫుల్గా చేసి సక్సెస్ఫుల్గా థియేటర్స్కి తీసుకురావాలి. తీసుకొచ్చడమే కాదు, ఇట్ షుడ్ మేక్ ద మనీ బ్యాక్. సో ఇది నేను త్రూ అవుట్ నేను మైండ్లో పెట్టుకొని చేసుకుంటూ వచ్చాను. సో నా రీసెర్చ్ అంతా ఫినిష్ చేసి నేను స్క్రిప్ట్ రాసుకొని స్క్రీన్ ప్లే అంతా పెట్టుకున్న తర్వాత ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ నో మ్యాటర్ హౌ మెనీ ఛాలెంజెస్, నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ మేము మాకు ఇలా స్ట్రగుల్ చేసాము అలా స్ట్రగుల్, బట్ వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ ఇన్ మేకింగ్ దిస్ ఫిలిం. చాలా అంటే చాలా వీ వెంట్ త్రూ హార్డ్షిప్స్, బట్ the same confidence which I had after I logged my script, our confidence, our clarity, that kept us together till today. So nenu I just want to put it in a very small this thing andi. Nenu mada chesinappudu oka 80 to 100 shows వేసి ఉంటాను. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో ప్రొడక్షన్ హౌసెస్లో, దాంట్లో దీంట్లో అని చాలామందికి వేసాను షోస్. అండ్ వాళ్ళందరినీ ఐ యూస్ టు బెగ్ అండ్ ఆస్క్, సార్ ప్లీజ్ నా సినిమా రిలీజ్ చేయండి అని. ఈసారి నేను అది చేయలేదు. ఈసారి నేను డైరెక్ట్గా నేనే డేట్ ఫిక్స్ చేసుకొని డేట్ అనౌన్స్ చేసి ట్రైలర్ లాంచ్ చేశాను. అండ్ ట్రైలర్ మేము 17th రిలీజ్ చేసాం. 18th వీ హ్యావ్ క్లోజ్ ద డిస్ట్రిబ్యూషన్. So distributors, they themselves approached us along with the overseas. So that was the confidence I had in this film, and I have even more confidence now because mem show chooskoni we have forwarded it to the screens. So show chooskunna tarvata the way it came out, the screenplay or the storytelling or the technical aspects of it, I felt proud about me and my team. Memanta we worked together since Mada. దాని తర్వాత ఒక డాక్యుమెంటరీ చేసాము, అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ అవర్ థర్డ్ వెంచర్ టుగెదర్. సో మేమంతా మదా స్టార్ట్ చేసినప్పుడు 80% ఆఫ్ అస్ వర్ ఆల్ డెబ్యూటెంట్స్. సో మేము ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, అందరం సెల్ఫ్ టాట్ టెక్నీషియన్స్. నరేష్ వాజ్ ఓన్లీ సీనియర్ అప్పుడు. సో మిగతా మేమందరం అలాంగ్ విత్ యాక్టర్స్ అందరూ డెబ్యూటెంట్సే. బట్ వీ లెర్న్డ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ టుగెదర్. తప్పు అడుగులు వేస్తూ నేర్చుకుంటూ దాని నుంచి ఇంప్రూవ్ అవుతూ మేము ఈరోజు ఒక టెక్నికలీ బ్రిలియంట్ ఫిల్మ్ని మేము చేయగలిగాము. అండ్ కమింగ్ టు ద క్యాస్ట్, రవి గారు హ్యాస్ నెయిల్డ్ హిస్ పర్ఫార్మెన్స్ అండి. మీరు చాలా అంటే ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ ఎలా అంటే యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద క్యారెక్టర్ అండ్ ట్రావెల్ విత్ హిమ్ టిల్ ది ఎండ్.
తనతో కనెక్ట్ మీరు అవ్వలేకపోతే ద స్టోరీ విల్ టోటలీ ఫాల్ ఫ్లాట్. సో దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో అది మీరు కంపల్సరీ ఆయనని మీరు ఆ లెవెల్లో యాక్సెప్ట్ చేస్తారు, ఆయన కోసం మీరు ఫీల్ అవుతారు. దట్ ఐ కెన్ అష్యూర్ యూ. సో ఐ మిస్ హిమ్ వెరీ మచ్ టుడే. అండ్ దెన్ ధాన్య, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై సుధా. సో ధాన్య ఇస్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్ అండి. తన డెడికేషన్ అండ్ తనకి దో షీ ఈస్ నాట్ ఫ్రమ్ తెలుగు, తనకి లాంగ్వేజ్ మీద ఉన్న గ్రిప్, the ease of working with her, everything is really wonderful. నాకు జనరల్గా నాకు యాక్టర్స్ నాకు పెద్ద సూపర్ స్టార్స్ అవసరం లేదు. నాకు ప్యాషనేట్గా ఉన్న చిన్న యాక్టర్స్ అయినా ఓకే, అప్కమింగ్ యాక్టర్స్ అయినా ఓకే అన్నట్టు ఉంటాను. బికాస్ ద కంఫర్ట్ టు వర్క్ విత్ దెమ్ అండ్ ద స్పేస్ దట్ యూ హ్యావ్ విత్ దెమ్. మనం సార్ మ్యామ్ అని మనం ఏం చేయని అవసరం లేదు. వీ కెన్ బీ లైక్ ఫ్రెండ్స్ అండ్ ధాన్య దిస్, పూజ దిస్, అది ఇది అని నేను వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్ to work together. So that I always had with all of my cast. Pooja, thank you for being my Salima. So she has a very interesting character to play in this, and she did a great job. Tanu Babuni manage chestu, work ni manage chestu, she has literally nailed her performance. So నాకు తన క్యారెక్టర్ కూడా చాలా ఇష్టమైన క్యారెక్టర్, చాలా ఇష్టంతో రాసిన క్యారెక్టర్. And Sudha has to take the whole story on her shoulders. And she's the driving force of the film. So she's the eyes of the audiences. So tanu ela discover cheskuntu veltundo, audiences aame dwara they discover more about the case as it progresses. So adi tanu chaala ba deliver cheyagalindi. Ante మనము తనకి స్క్రిప్ట్ ఇచ్చాక మనం ఏ రోజు ఏ సీన్ మనము వీ డోంట్ షూట్ ఇట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద సీన్స్. సో మనం కొన్ని సీన్స్ ముందు కొన్ని సీన్స్ తర్వాత అలా చేస్తాం. కానీ I never had a day where I had to tell her that, see, tomorrow ఇవి ఉన్నాయి కదా, ఇవి ఈ ప్లేస్లో వస్తాయి స్క్రీన్ ప్లేలో, అలా ఏం I didn't have to prep her because we did reading sessions and rehearsals. And తనకి she has a clarity. ఈ రోజు షూట్ ఉందంటే మార్నింగ్ nowadays they used to send the before night they used to send the dialogues and scene papers. So she used to be well prepared and it was like a cakewalk to work with her. And I really look forward to work with both Salima and Sudha in many of my future projects, because as a woman technician, I want to write more stronger women characters. So na Madalo, Nisha was the lead role who plays a very strong character. Dintlo Sudha and Salima play that very strong characters, especially Sudha. So I look forward to write many more female-centric stories with strong women playing the lead roles. So I want to bring that change in the industry to some extent in however I can do in my capabilities. Then coming to my pre-production team, Abhiraj. Abhiraj is a wonderful cameraman. Ante basically he goes into the psyche of the director and he tries to get the vision that the director is looking at. నేను ఎలా చూస్తున్నానో తను అది చూడగలుగుతాడు. So that makes our job very easy. So the sync, the rapport that we have as a team with me and Abhiraj, that is on another level. So అందుకే లైక్ మేము కొలాబరేట్ చేసుకున్న ప్రతి ప్రాజెక్ట్కి I somehow feel he delivers a special out for me. ఆయన వేరే ప్రాజెక్ట్స్ కన్నా తను నాకు చేసిన వర్క్ నాకు ఇంకా ఎక్కువ నచ్చుతుంది. సో that's Abhiraj. And then with Naresh, it's a very long journey with Naresh andi, more than a decade. I think almost 12 years nunchi we are traveling. Then చిన్న upcoming ad film maker ఉన్నప్పటి నుంచి తను upcoming ప్రోగ్రామర్గా ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి నేను డైరెక్టర్ అయ్యే వరకు we kept traveling and working on many projects. So he knows what I want and he knows he tries to give me the best. ఎంత నేను తక్కువ టైం ఇచ్చినా నేను ఎంత తనకి జనరలీ ఐఎమ్ టూ పికీ, ఐఎమ్ వెరీ పికీ ఆన్ లైక్ నాకు ఇట్లానే కావాలి, ఇది వద్దు, ఇది తీసే, ఐఎమ్ వెరీ పికీ ఆన్ దట్. సో ఆల్ ఆఫ్ మై టెక్నీషియన్స్ దే take my tantrums in that and they keep their patience and they try to deliver what I want. So thank you for giving I'm not finding the right word, but okay, next level of experience untundi. The music added so much of life to Hatya, especially in some scenes which I feel that heart of the film and nenu anukuntunnanu aa specific scenes lo the music he gave has taken the whole visuals to next level. Thank you, Naresh. And I want to talk about my editor, Anil.
Anil, though we have collaborated for the first time on this, it feels like, you know, we have traveled for so many projects together, Ani, because he knows, he understands that screenplay is important for this, and he understood the making of this. And ఇది ఒక డాక్యూ ఫీచర్ స్పేస్లో ఉండే సినిమా, కంప్లీట్ ఫీచర్ ఫిల్మ్ అప్రోచ్ ఉండదు, కంప్లీట్ డాక్యుమెంటరీ అప్రోచ్ ఉండదు. సో హీ కుడ్ గెట్ ద టింజ్ ఆఫ్ దట్, అండ్ హీ మేడ్ షూర్ దట్ రియలిస్టిక్ స్పేస్, the realistic approach is maintained in the screenplay. So you did an amazing job, Anil, and yeah, you are welcome into my gang. And then I want to did I miss any technician? Yeah, sound Sync Cinema, Sachin Hari, they gave an amazing sound design for Hatya. And Arvind Menon is our mixing engineer. He did a wonderful mixing. And our colorist, Vishnu Vardhan, tanu kuda chala, ante he understood me and Abhiraj so well that, okay, idi chala realistic space lo undali, oka docu type of treatment undalani, and he didn't overdo the grade. So tanu he managed it and he balanced like how the visual should be. So that way the visuals came out really beautiful. And I want to talk about a few of my cast andi. Ramana garu, మీరందరూ ఆ క్యారెక్టర్ని చాలా ఇష్టపడతారు, అంటే అరే ఈయనెవరు భలే చేశాడని అనుకుంటారు మీరు. సో ఐ రియలీ హోప్ దట్ యూ లవ్ హిస్ క్యారెక్టర్. ఇట్స్ అ వెరీ గేమ్ చేంజింగ్ క్యారెక్టర్ ఇన్ ద స్క్రీన్ ప్లే. తను నన్ను నమ్మి, దో ఐఎమ్ అ కిడ్ టు మోస్ట్ ఆఫ్ మై యాక్టర్స్, నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి దే లిసన్ టు మీ. అంటే నేను ఇది కాదండి ఇలా కావాలి ఇలా అంటే దే యూస్ టు లైక్, ఐ డోంట్ లైక్ వెన్ మై actors you know give me suggestions or change the script or ila oddu ila cheddam అని అంటే నేను I get flipped. So they all like you know, okay నేను ఏది కావాలో అది డెలివర్ చేయడానికి they tried their best. They tried learning the language, the accent, they put real hard efforts. There are 90% of the days call sheets extend అయిపోయేవి, but still they stayed and you know they did a wonderful job. Samata garu, thank you so much andi for trusting me. Thank you. Shankar master, there is no much action in the film, but there are couple of scenes which I said the heart of the film ani. So danki thank you for coming for rehearsals and training my actors. Basically oka chinna characters anni nenu theater artist లను పెట్టుకున్నాను. చాలా మందికి ఇది డెబ్యూ అవుతుంది యాక్టర్స్ కి. సో వాళ్ళందరూ come here, no, I don't remember their names. I call all my actors with character names. Boys, yeah, come. Naveen, Prahas, you guys also come. So, yeah. This guy, Venkatesh, right? Venkatesh, yeah. So, Venkatesh, chala very hard-working guy. Ante memu tanani oka very complicated scene shoot chesam tanato, which could have gone in a very risky way, but tana dedication to when you see that scene you will understand our dedication to he gave his all in. అంటే మేము భయపడుతున్నాము ఇది కొంచెం తనను ఒక పొజిషన్లో పెట్టి we were shooting, so he could take all that you know physical pain for the character, and you did a great job, and I think you will have a bright future. And these guys, they did all small characters in the film, but you know they delivered a great performance. Vikram, he's one of our SID officers, so he works under Sudha. So చాలా లెందీ డైలాగ్స్ ఉండేవి తనకి. అంటే నేను ఐ యూస్ టు థింక్ దట్ ఓకే వీళ్ళంతా కొత్త యాక్టర్స్, అప్కమింగ్ యాక్టర్స్, వీళ్ళు ఇన్ని డైలాగ్స్ గుర్తుపెట్టుకుంటారా, ఎన్ని టేక్స్ చేయాల్సి వస్తుందో, చాలా సీన్స్ ఉన్నాయని. బట్ almost I think Vikram delivered all his dialogues in single takes 90%. So preparation, dedication is really what any actor needs. So wonderful job, Vikram. And Raghu garu also played one nice character in this. Tanu kuda one of the SID officers. So yeah, I think I covered everyone. Thank you, Andi. Yeah, Naveen, Prahas, where are you? No, come. Hey, don't waste time, come. అక్కడే ఆగిపోయారు ఎందుకు, రండి ప్లీజ్.
సో మల్లారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. తన క్యారెక్టర్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది. ఒక స్క్రీన్ ప్లేలో ఒక చిన్న పక్కకి తీసుకెళ్లే క్యారెక్టర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. Coming to my boys, Naveen and Prahas come here. These two are my strong support of pillars of support. So వీళ్ళిద్దరే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. దెర్ వర్ డేస్ మేము మాకు 400-450 సైజ్ క్రూ ఉన్న డేస్ కూడా ఉండే వెన్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ జూనియర్స్. ఓన్లీ ఇద్దరు ఏడీస్ మొత్తం హ్యాండిల్ చేశారు, ఇంక్లూడింగ్ అందరి కాస్ట్యూమ్స్, మేకప్, స్క్రిప్ట్, షూట్లో ఎవ్రీథింగ్ దే హ్యాండిల్డ్ అండ్ దే హ్యాండిల్డ్ ఇట్ బ్రిలియంట్లీ. ఇద్దరికి డెబ్యూ, బోత్ ఆర్ వెరీ యంగ్ అండ్ ఐ థింక్ వెరీ సూన్ యూ షుడ్ మేక్ యువర్ డెబ్యూ అండ్ ఐ థింక్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. Yeah, అందరు యాక్టర్స్కి దే ఆర్ ఫేవరెట్. Everyone loves them on the set and thank you Naveen and Prahas. I want to talk about our EP Srikanth. ఏ మూవీకి మేనేజర్ లాగా దేనికి చేయలేదు. నాకు ఇంతకు ముందు డాక్యుమెంటరీలో హీ వర్క్డ్ అండర్ అభిరాజ్ అండర్ కెమెరా డిపార్ట్మెంట్. సో ఈ మూవీకి హీ వర్క్డ్ యాజ్ అన్ ఈపీ మేనేజర్, ఎవ్రీథింగ్. అంటే వాట్ ఎవర్ యూ నీడ్ హీ గెట్స్ యూ నో దట్ ఆన్ ది సెట్. Thank you for making sure that everything was there on time and everything went neatly. Thank you Srikanth. Come. So Prashant, my producer and my art director. So nak Madalo, he worked for direction department. Tarvata, like, you know, when I took 5 years of gap to come back again. So ee time lo, like, you know, ela cheddamu, how to get funds, because I didn't want to go to any bigger production house because I want to have complete creative liberty for my film. సో నాకు నేను ఎవరిని పెట్టుకోవాలంటే వాళ్ళని పెట్టుకునే లిబర్టీ కావాలి, ఏ యాక్టర్స్ని నేను కాస్ట్ చేయాలనుకుంటే అది చేసే లిబర్టీ కావాలి. సో దానికోసం ఐ వాంటెడ్ అన్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ టు కమ్ ఆన్ బోర్డ్. సో లక్కీలీ ప్రశాంత్ హీ ట్రస్టెడ్ మీ ఫర్ మదా సో మచ్ దట్ ఐ విల్ డూ, నేను అక్యుములేట్ చేసుకుంటాను, విల్ గో అహెడ్, యూ ప్రిపేర్ సమ్ స్క్రిప్ట్ అని అన్నాడు. సో దాని తర్వాత వెన్ ఐ షేప్డ్ అప్ హత్య అండ్ ఆల్, ఐ టోల్డ్ హిమ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, ద స్టోరీ ఇది అని చెప్పి. హీ సెడ్ ఐ జస్ట్ బ్లైండ్లీ ట్రస్ట్ యూ, విల్ గో అహెడ్. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ. అండ్ హీ ఆల్సో డిడ్ ఆర్ట్ డైరెక్షన్ ఫర్ హత్య. సో ఆ సెట్స్ అన్ని చాలా వండర్ఫుల్గా బిల్డ్ చేశాడు. So though it is his debut, some things he learned from Mada, and I'm so happy that, it shaped up to Hatya so well. So yeah, this is it, and this is my team, very small team, but everyone, they created safe space for me as a women technician, and I think our industry should always create safe space for every women technician and actresses and everyone. So that way I'm grateful to have a wonderful team. I hope మీ అందరికీ హత్య చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. 24th we are coming. We are very confident about the story అండి. ప్లీజ్ మీరు కొంచెం టైం కేటాయించి వచ్చి మూవీ చూడండి. I think you will all love it. Please support us. Thank you. ఇంకా ఆలోచిస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ డెఫినెట్లీ ఇంత మంచి టీంని ఏర్పాటు చేసుకుని ఇంత మంచి సినిమా తీసి అండ్ రిలీజ్ వరకు తీసుకొచ్చారంటే మీరు ఆల్రెడీ సక్సెస్ అయినట్టే. సో జస్ట్ ఇంకా ఆడియన్స్ వర్డిక్ట్ మాత్రమే బాకీ అనమాట. సో Jan 24th థియేటర్స్లో కలుసుకుందాము. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం మీడియా ఇంట్రాక్షన్లోకి వెళ్ళిపోదాము. ఫర్ దాట్ ఐ వాంట్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ ధన్య అండ్ పూజ అండ్ డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ గారు, మీరందరినీ కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా టీమ్ మెంబర్స్ అందరూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. సో చైర్స్ క్విక్గా స్టేజ్ పైకి తీసుకురండి ప్లీజ్. ఒక సిక్స్ చైర్స్ కావాలి. ఇంకొకటి యా శ్రీవిద్య గారు ప్లీజ్, ధన్య గారు, యా అనిల్ గారు ప్లీజ్. యా ఓకే, స్టార్ట్ చేద్దాం. నిశాంత్ గారు ప్లీజ్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ డైరెక్టర్ గారా. నమస్తే సార్. నమస్తే అండి.
చాలా ఇంప్రెసివ్గా అనిపించిందండి ట్రైలర్. ఎందుకంటే యూ హ్యావ్ ఏ స్మాల్ టీమ్ అండ్ పీపుల్ లైక్ యూ ఆర్ సింబాలిక్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ అనమాట. థ్యాంక్ యూ సార్. అండ్ ఇండస్ట్రీలో మోర్ పీపుల్ ఫిల్మ్ మేకర్స్ రావాలి మీలాంటి వాళ్ళు. యాక్చువల్లీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక మాట ఏంటిది, వివేకానంద రెడ్డి గారి మర్డర్ మిస్టరీ గురించి నా సినిమా అని అంటున్నారు, ఎంతవరకు నిజం? ఎస్ సార్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ మిస్టరీ పైన ఇన్స్పైర్ అయి చేసిన స్టోరీ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ కేస్ ఓన్లీ. అంటే దేని గురించి ఎక్కువ ఉంటుందండి? ద పొలిటికల్ కాన్స్పిరసీ బిహైండ్ దట్ మర్డరా, లేకపోతే ఆ పోలీస్ నో ఇన్వెస్టిగేషన్? నో నాట్ పొలిటికల్ కాన్స్పిరసీ, అక్కడికి వెళ్ళలేదు అసలు. కంప్లీట్